రాష్ట్రంలో వ్యవసాయ యోగ్య భూములున్న రైతులందరికీ వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. విడతల వారీగా సాయం విడుదలైనా అది ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్త పాసు పుస్తకాలు పొందిన రైతుల ఖాతాలో వెంటనే నిధులు జమ కావాలని సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను రైతు భరోసా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సోమవారం వారు సచివాలయంలో రైతు భరోసాపై ఆర్థిక, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు సాయం అందించమని, కొత్త పాసు పుస్తకాలున్న వారి బ్యాంకు ఖాతాల పరిశీలన జరుగుతున్నందున వారికి నిధులు జమ కాలేదని అధికారులు వివరించారు. అనంతరం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొదట ఎకరం వరకు, తర్వాత ఎకరం నుంచి 2 ఎకరాలు, ఆ తర్వాత 2 నుంచి 3 ఎకరాలు ప్రాతిపదికన రైతు భరోసా కింద నిధులు జమ అయ్యాయి. దీంతో కొంతమందికే సాయం అందిందని మిగిలిన వారు భావిస్తున్నారు. 4, 5 అంతకంటే ఎక్కువ ఎకరాలున్న వారు తమ వంతు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారందరికీ వెంటనే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నాం. అంటే 4, 5 ఎకరాలున్న వారికి సైతం 3 ఎకరాల మేరకు సాయాన్ని వెంటనే విడుదల చేస్తాం. ఉదాహరణకు ఒక రైతుకు 4 ఎకరాల భూమి ఉంటే అతనికి వెంటనే 3 ఎకరాలకు సాయం అందుతుంది. మరో రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే 3 ఎకరాలకు తొలి విడతతోనే భరోసా సాయం విడుదల చేస్తాం అని వివరించారు. భూముల పరిమాణాలు ఎక్కువగా నమోదైన చోట రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి పాసు పుస్తకాలను సవరించి నిధులు జమ చేయాలని ఆదేశించారు. ఎస్వీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.